గుంటూరు జిల్లాలో రైతులకు కీలక ప్రకటన వెలువడింది. పంటల బీమా పథకంలో అర్హులైన రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ పిలుపునిచ్చారు. ఏ పంటలకు ఎంత ప్రీమియం, చివరి తేదీలు ఏంటి ఇప్పుడు చూద్దాం. గుంటూరులో పంటల బీమా పోస్టర్ ను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ విడుదల చేశారు. 2026-27 సంవత్సరానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలులో ఉన్నాయని తెలిపారు. పండు మిరప, మినుము పంటలకు జూలై 31లోగా, వరి పంటకు ఆగస్టు 15లోగా రైతులు తమ ప్రీమియం చెల్లించి బీమాలో నమోదు చేసుకోవాలని సూచించారు. రైతు వాటా ప్రీమియం వరికి రూ. 800, పండు మిరపకు రూ. 2700, మినుముకు రూ. 200, పత్తికి రూ. 1900, అరటికి రూ. 2750 చొప్పున ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం, అధిక వర్షాలు వంటి కారణాలతో పంటలు నష్టపోయినప్పుడు రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకాల ప్రధాన లక్ష్యమని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అర్హులైన రైతులు తమ సమీప వ్యవసాయ శాఖ కార్యాలయాలు, రైతు సేవా కేంద్రాలు, బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కామన్ సర్వీస్ సెంటర్లు లేదా సంబంధిత బీమా కంపెనీ ప్రతినిధులను సంప్రదించి గడువులోగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కేవీవి సత్యనారాయణ, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ టి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.